చక్కగా లైన్లో కూర్చోండి. మూడో పాట పాడదాం. ఇందాక భోజనాల టైంలో పాడుకున్నాం కదా, మూడో పాట అందరం పాడదాం. రండి, మూడో పాట పాడదాం. గోడకి ఎందుకు కూర్చున్నావు? ఇలా వచ్చి పర్లేదు. పాడండి, మీదే వినపడాలా. మళ్ళీ ఫస్ట్ నుంచి పాడదాం. మీదే పాడండి. ఫస్ట్ టైం పాడండి, రాకపోతే రెండోసారి ట్రై చేయండి.
బాయ్స్ ఎవ్వరు పాడట్లేదు. బాయ్స్ వెనకాల 3 లైన్స్ ఎవ్వరు కూడా పాడట్లే. పాటలు నేర్చుకోవాలని ఉందా మీకు? మరి ఎందుకు మీరు పాడట్లే? దేవుడు మీకు చక్కగా గొంతిచ్చాడు, పాడాలి. మునుకోడలి పిల్లలు కూడా పాడాలి. మునుకోడల నుంచి వచ్చిన పిల్లలు పాటలు పాడట్లే. పాడాలి, అందరూ పాడాలి. పాటల పుస్తకాలు లేవు మీ దగ్గర? చాలామంది దగ్గర పాడండి, ఈసారి అందరూ పాడాలి.
ఒకసారి నిలబడండి, నిలబడండి, యాక్షన్ చేసి పాడదాం. తిన్నది కొంచెం అరిగితే మెయిన్ లెసన్ మనం వినగలం, లేకపోతే వినలేం. బాగా అల్లరి చేస్తారు. ఆ చివరికి వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఎందుకు కొట్టుకుంటారు? ఇటు రండి. ఆంటీ వాళ్ళు యాక్షన్ చేస్తారు, చూసి పాడండి. యాక్షన్ చేయండి మీరు. యాక్షన్ చేస్తారు, ఓకేనా? మాట్లాడద్దు, పిల్లలు మాట్లాడు. ఇప్పుడు మన థీమ్ ఏంటి? రెండో అధ్యాయం 13వ వచనమా? తీయండి అందరూ. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనం? 13. అందరం కలిసి చదువుదాం, సరేనా? అందరూ కలిసి చదువు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. మరి అందరూ, నేను ఒక్కడేనా? మీకు ఇద్దరు ఎవరో చదువుతున్నారు అంతే. అందరూ చదవండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను
మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక నేను మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఇప్పుడు వెనకాల రాస్తుంది కదా పైన, చదవండి అది. కింద చిన్న బాయ్స్ ఒకళ్ళు చాలా గట్టిగా చెబుతారు, చూడండి ఇప్పుడు చదవండి బాయ్స్. ఒక్క నిమిషం ఆగండి, అందరు ఒకేసారి లాస్ట్ లైన్ ఫస్ట్ లైన్ అందరూ కలిసి ఒకేసారి చదవండి. చదవండి. 2 తెస్సలోనిక 2 గర్ల్స్ చదవండి అమ్మా. ఇప్పుడు పౌలు, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఎరా వింటున్నారా? ఎవరు రాశారు ఈ మాటలు? ఇప్పుడే చెప్పాను కదా, సౌలు కదా, ఎవరు? పౌలు మార్చబడిన తర్వాత రాశాడు, సరేనా? ప్రభు రాకడ గురించి చెప్తూ ఈ పత్రికలు రాశాడు. తెస్సలోనికి మొదటి పత్రిక, 2వ పత్రిక దేని గురించి రాయబడిందంటే ప్రభువు దినము గురించి రాయబడింది. దేని గురించి? గట్టిగా చెప్పండి, ప్రభువు దినము. అరే బయట ఏం చేస్తున్నారు? లోపల రండి, గేట్ బయటకు ఎవరు వెళ్ళద్దు, లోపల రావాలా. దేని గురించి? ప్రభువు దినం. అంటే ప్రభువు ఒకసారి వచ్చారు ఈ భూమి మీదకి. యేసు ప్రభు పుట్టాడు ఈ భూమి మీద, తర్వాత పెద్దవాడు అయ్యాడు, తర్వాత ఏమయ్యారు ఆయన? చెప్పండి మీరే. మరణించారు యేసు ప్రభు. ఎందుకొరకు? మన కొరకు అంటే మన పాపాల కొరకు. మీరేం చెప్పరా? మీరు కూడా చెప్పండి. ఎందుకొరకు చనిపోయారు ఆయన? మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని సిలువలో ఆయన మరణించిన తర్వాత ఏమైంది? మరణించిన ఆయన ఏం చేశారు? ఏం చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? బాధ పెడతారు. ఆయన ఏం చేశారు? పెట్టారు, రాయిలో పెట్టారా? పెట్టారు. తర్వాత ఏమైంది? 3వ రోజు తిరిగి లేచారు. ఆ తర్వాత ఏమైంది? అందరికి కనబడ్డాడు 40 రోజులు. తర్వాత ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? పరలోకానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన ఏం చేస్తారు? మళ్ళీ వస్తారా? ఎందుకు వెళ్ళారు పరలోకానికి? మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. గట్టిగా చెప్పండి. స్థలం సిద్ధపరచాక ఆయన ఏం చేస్తారు? మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తారు? మనల్ని అంటే అందరిని తీసుకెళ్ళిపోతారా? నేను వెళ్తే నా చేయి పట్టుకుని మీరు వచ్చేస్తారా? రారు కదా. ఎవరిని తీసుకెళ్తారు? అదే ఇక్కడ రాస్తున్నాడు పౌలు ప్రభు ఇటు చూడు, అటు చూడు, ఇటే చూడండి, నన్ను చూడండి, ఏం పర్వాలేదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడినా నన్నే చూడండి. దేవుడు తనని ఏర్పరుచుకున్న వారిని తీసుకుని వెళ్తాడు. అదే ఇక్కడ మీకు థీమ్ ఏంటి మంది? దేవుడు, నా వెనకాల చెప్పండి, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. నేను ట్రైన్లో వెళ్తున్నాను అనుకో, నన్ను ఓవర్టేక్ చేయకు, యాక్సిడెంట్ అయిపోద్ది. నా వెనకాల చెప్పు, ఓకేనా? దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. ఎవరిని? ఎవరు? ఏం చేశాడు? ఎందుకు? చదివారు కదా 13 వచ్చిన. సీనియర్స్ చదవ చూసి ఇదిగా చెప్పాలి, జూనియర్ సీనియర్స్ చూసి చెప్పాలి. నీకు బైబిల్ మూస్తావు ఏం కనపడుతుంది? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆది నుండి మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? చూసి చెప్పండి. రక్షణ పొందుటకు. మరి మీరు అందరు రక్షణ పొందారా? చెప్పండి, రక్షణ పొందారా? పొందలేదా? యేసుక్రీస్తు. మరి ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? VBSలు ఏంటి, యూత్ మీటింగ్లు ఏంటి, సండే స్కూల్ ఏంటి? ఎందుకు? ఊరికేనా? ఖాళీగా ఉన్నామని కాదు ఇవి. డబ్బులు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని కాదు ఇవి. ఎందుకంటే ఏం పొందడానికి? గట్టిగా చెప్పండి అందరూ. రక్షణ లేనోడు గట్టిగా చెప్తున్నాడు, ఉన్నవాళ్ళు చెప్పట్లేదు. గట్టిగా చెప్పండి. కాబట్టి దేవుడు మనల్ని రక్షణ పొందడానికి, ఈ పాపపు లోకంతో పాటు నశించిపోకుండా రక్షణ పొందడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి మీరు రక్షణ పొందడానికి ఇష్టమైన మీకు? దాని కొరకే మెయిన్ లెసన్లు ఉన్నాయి, క్లోజింగ్ లెసన్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దాని కొరకే సిద్ధపరిచి ఆ ప్రభు దినం కొరకే మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. తెస్సలోనిక పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సీనియర్స్ చెప్పండి, ఎవరో ఒకరు త్వరగా. సీనియర్స్ చెప్పండి.
తెస్సలోనిక పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎవరు చెయ్యెత్తితే నిలబెడతాను, చెయ్యెత్తే నిలబెట్టి అప్పుడు అడుగుతాను. తెస్సలోనిక పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చెయ్యెత్తండి, చూసినా పర్లేదు. ఏయ్ భూమి, సైలెన్స్. మీరు చెయ్యెత్తితే నేను అడుగుతాను. శామ్యుల్ చెప్పు, నిలబడి చెప్పాలి. 8 ఇంకెవరు చెప్తారు? ఎన్ని ఉన్నాయి? నిలబడి చెప్పాలి. రాంగ్. 8 రైట్. నేను ఏమడిగాను? తెస్సలోనిక పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయన్నాను. మొదటి పత్రికలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. రెండో పత్రికలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? మరి 8 కదా. 3 అంటారు ఎందుకు? కూర్చో. ఆ 8 దేనికి సాదృశ్యం అంటే, ప్రభు దినం అంటే పునరుత్థానానికి సాదృశ్యం. దేనికి? గట్టిగా చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పేస్తారు ఈజీగా. ఇప్పుడు కేజీ పిల్లలు చెప్తారు, చేయెత్తాలి. కేజీ పిల్లలు చేయెత్తండి ఒకసారి. కేజీ పిల్లలు చేయెత్తండి. మీరు చెప్పాలి ఇప్పుడు. దించేయండి, మీరే చెప్పాలి నేను అడిగే ప్రశ్నకి. రైట్. పడతాయి. ఇంకా ఎవడ చెయ్యాడు ఎత్తుకుంటాడు, పక్కోడిది ఎత్తక్కర్లేదు. ముసలోళ్ళ మీరు కాదు కదా. ఎలా చూడండి, ఇప్పుడు ప్రశ్న కావాలొద్దా? సరే, ఫస్ట్ ప్రశ్న వేసిన వాడికి బ్యాగ్ తెచ్చారా? గిఫ్ట్ ఇస్తే అప్పుడు వీళ్ళకి సరే నేను ఇస్తాను. గిఫ్ట్ కారులో ఉన్నట్టుంది, గిఫ్ట్ ఇస్తాను. సరే, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నీ కార్లో తెచ్చుకుంటానులే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవద్దు బయటికి. ఇప్పుడు అడుగుతున్నాను, 8 మంది కేజీ పిల్లలు అంటున్నారా? 8 మంది క్వశ్చన్ అడుగుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారంట లోకంలో. 8 మందే బతికారు, పునరుద్ధానం అది. ఆ 8 మంది ఎవరు చెప్పాలి నాకు? చెయ్యొత్తండి. ఇప్పుడు అందరూ చచ్చిపోయారు, 8 మందే బతుకున్నారు. చెప్పు. నోవహు కుటుంబం. వెరీ గుడ్. వీడి పేరు గుర్తుపెట్టుకోండి. వీడికి ఇద్దాం. శామ్యుల్కి ఒకటి ఇవ్వాలి. ఏం పేరు? ఏనోష్. అంటే మీ ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అయినా కూర్చో. వెరీ గుడ్. ఇంకా నేను ఎవరిని అడగాలి? జూనియర్స్ని ప్రశ్న అడగాల? జూనియర్స్ ఏమో అల్లరి చేసేస్తున్నారు, మరి ఏం అడుగుతాం? సరే, తర్వాత అడుగుతాను. ఎవరు సైలెంట్గా ఉన్నారో వాళ్ళకు కూడా ఏమిస్తాం? గ్యారంటీగా ఇస్తాం. టీచర్స్ని అడుగుతాను, ఎవరు సైలెంట్గా ఉన్నారు, చేతులు కట్టుకొని లెసన్స్ చెప్తున్నప్పుడు నోరు ఎలా నోటి మీద వేలు ఎవరు వేసుకున్నారు, అలాగే యాక్షన్ చేయమన్నప్పుడు ఎవరు యాక్షన్ చేశారు, పాడమన్నప్పుడు ఎవరు పాడారు, వీళ్ళందరికీ మేమేమిస్తాం? ఏ రోజుది ఆ రోజే ఖచ్చితంగా ఇస్తాం. ప్రస్తుతానికి ఎవరెవరికి ఇవ్వాలి? మేము శామ్యుల్కి ఇవ్వాలి, ఎనోష్కి ఇవ్వాలి, అంతే కదా. ఇస్తాం. కారులో ఉన్నాయి, తెచ్చిస్తాం. సరే, ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఎక్కడికి వెళ్ళాలా? మెయిన్ లెసన్కి వెళ్దామా? ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. వెంటనే ఇది కూడా చూస్తాం. చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, పైకి మోకరించాలి. ఎవరు అలాగుంటారో వాళ్ళకి రే ఆడుకుంటే అసలు గిఫ్ట్ లేదు. కళ్ళు మూసుకోవాలి కూడా. ముందు నోరు మూసుకోవాలి, తర్వాత కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, పైకి. ప్రేమగల తండ్రి, మరొకసారి నీకు వందనాలు. నీ కృపను బట్టి 2వ సెషన్ కూడా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ పిల్లలు ఇప్పుడు మెయిన్ లెసన్ కొరకు వెళ్తున్నారు. కేజీ, జూనియర్, సీనియర్ దేవా నిలబడే పాత్రలను అభిషేకించి వాడుకునండి. పిల్లలకు ప్రయోజనకరంగా రక్షణాత్మక జ్ఞానం ఎందుకు నిమిత్తమై దేవా ఈ యొక్క చిన్నపాటి పరిచయం నీ మహిమ కొరకై దేవా ప్రయోజనకరమైనదిగా చేయమని, క్రమశిక్షణతో పాటు ఈ ఎండ తీవ్రత నుంచి కొన్ని ప్రజలు, చిన్నపిల్లలు దేవా సంరక్షింపబట్టుకు నీకు కృపను కోరుతూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు కేజీ పిల్లలు అలాగే కూర్చోండి, జూనియర్, సీనియర్ పిల్లలు నిలబడండి. కేజీ పిల్లలు అలాగే కూర్చోండి. మేము ఇప్పుడు ఒక పాట పాడతాము. అందరము పాడుతున్నప్పుడు మొట్టమొదట వింటున్నారా మాట? మొట్టమొదట సీనియర్ గర్ల్స్, తర్వాత సీనియర్ బాయ్స్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత సీనియర్ టీచర్స్ వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక అప్పుడు జూనియర్ గర్ల్స్, జూనియర్ బాయ్స్ వెళ్తారు. వాళ్ళతో పాటు జూనియర్ టీచర్స్ వెళ్తారు. ఇది గమనించండి. రెండోది ఏంటంటే మీ లెసను మధ్యాహ్న కాలం చూడండి, గమనించండి. 2 నుంచి 2:30 వరకు జనరల్ అసెంబ్లీ. ఖచ్చితంగా 2:30 అయింది, మేము మిమ్మల్ని పంపించేస్తున్నాం. మీరు వెళ్ళేటప్పటికి 2:35 అవుద్ది. 2:40కి లెసన్ స్టార్ట్ చేస్తే 3:20కి లెసన్ అయిపోవాలా. 40 నిమిషాల లెసన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళా మీరు 4:10కి ఇక్కడికి రావాలా. ఎవరెవరు? జూనియర్స్, సీనియర్స్ని మేము తీసుకొస్తాం. జూనియర్స్ ఎవరు బాధ్యత వహిస్తున్నారో చూడండి. 4:10కి అక్కడ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలా. లెసన్, మెయిన్ లెసన్ ప్రతిదీ 40 నిమిషాలు, క్లోజింగ్ లెసన్ ప్రతిదీ 30 నిమిషాలు.
కాబట్టి దాదాపు దాన్ని మనసులో పెట్టుకోండి. మేము ఈ క్లాసులకి పంపిస్తారు, ఈ యొక్క టైం టేబుల్ పంపిస్తారు. ఇంకా రేపటి నుంచి దాన్ని ఈ మధ్యాహ్నం నుంచి దాన్ని ఫాలో అవ్వండి. ఉదయకాలము మొదటి సెషన్ కాబట్టి లేట్ అయింది, అయినా సరే దేవుని కృప వల్ల సకాలంలో ముగించుకోగలిగాం. తర్వాత సెషన్లు కూడా దీని ప్రకారం ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎన్నింటికి మీరు రావాలి? మళ్ళా 4:10 కల్లా అక్కడ బయలుదేరాలి, సరేనా? రైట్. ఇప్పుడు ఒక పాట పాడతాం, ఆ తర్వాత మీరందరూ కూడా చెప్పిన విధానంలో బయటికి వెళ్ళినాయి. సామి అప్పుడే కాదు, సీనియర్ గార్డులే నువ్వు, గర్ల్స్ అయితే వెళ్ళొచ్చు మరి. Clap your hands together and praise the Lord.